నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాజధాని అమరావతి నిర్మాణానికి 11,000 కోట్లు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ముంబైలో జరిగిన సమావేశంలో నిధుల విడుదలకి హడ్కో బోర్డు అనుమతించిందని మంత్రి తెలియజేశారు. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11,000 కోట్ల రుణం కోసం సంప్రదింపులు జరిపామని తెలిపారు. నిధుల విడుదలకి హడ్కో నిర్ణయం తీసుకోవడంతో రాజధాని పనులు వేగవంతం అవుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 8.8 కోట్ల విలువ చేసే పత్తి బేళ్లు, పత్తి గింజలు అగ్నికి ఆహుతైనట్లు యాజమాన్యం తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. విద్యుత్ ఘాతకానికి కారణం అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలో 2 ట్రాలీ ఆటోలు కూడా దగ్ధమయ్యాయి. షీడ్ మొత్తం మాలే వచ్చేసి ఒక 25 లారీస్. మొత్తం ఎంత ఉండొచ్చు? 30 లారీస్. మొత్తం అంచనా ఎంత ఆస్తులకు? మొత్తం అంచనా ఒకసారి వేయాలి సార్. లెక్కేసుకొని మొత్తం చూసుకోవాలి. ఎలా జరిగింది? ప్లాంట్ అండ్ మిషన్ షార్ట్ సర్క్యూట్ అయింది సార్. పైన ఎలివేటర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయింది. లాస్ట్ చూడడం అక్కడే స్పార్క్ ఉంది సార్. అక్కడ అయిందంటే. మీ పేరు? నా పేరు ప్రశాంత్ సార్. మీరేంటి? ఫ్యాక్టరీ ఓనర్. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కోళ్ల దిన్నెకు చెందిన ప్రసన్న కావలి 1వ నెంబర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాకానిపై కేసు నమోదు చేశారు. ఇటీవల బాగోలు మండలం కోళ్ల దిన్నెలో కాకాని అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ప్రసన్న తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యవసాయ రంగ పరిరక్షణకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. అన్నదాత సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వేమూరు మార్కెట్ యార్డు కమిటీ ఆవరణలో గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ వారి ఎరువుల విక్రయ కేంద్రాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతులకి అన్ని విధాలా అండగా ఉందని పేర్కొన్నారు. ఎరువుల అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. రైతాంగం వచ్చి ఫోన్లు కూడా ప్రతిరోజు చాలా ఇబ్బంది వస్తూ ఉంది. మీ యొక్క అవసరాలకు తిరిగి DCMS ప్రత్యేకంగా ఈ ఎరువుల అందించడానికి ఏర్పాట్లు చేసినందుకు వారి హృదయపూర్వకంగా మనందరితో అభినందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మీద హనుగోపాల్ గారు 2-3 సార్లు వ్యక్తిగతంగా కూడా కలిసి నాతో మాట్లాడారు. అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీనివాస్ గారు, స్థానికంగా ఉండే అధికారులు కూడా నాతో మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా మార్కెట్ డిఎం కరుణ గారు కూడా మనకి ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయగల వెంటనే స్పందిస్తూ వచ్చారు. ఖరీఫ్లో కూడా అదే. ఈ ప్రాంతం ముఖ్యంగా వ్యవసాయ ఆధార ప్రాంతం. 180% పైన వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం. అందులో 80% మాగాయ పొలాలు. ఖరీఫ్లో వరి, రబీలో మొక్కజొన్న, లేకపోతే అపరాలు ఇట్లాంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో రైతుకి ఏ టైంలో ఏ సకాలంలో అందిస్తే వారికి ఉపయోగంగా ఉంటుందో ఆ పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. ఈరోజు మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి
నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వం. ఈరోజు నాకు జేడీ గారు చెప్పాడు ఈ మార్కెట్ యార్డ్ యొక్క ఏర్పాటు ఎలా జరిగింది, అది ఇప్పుడు ఏ విధంగా ఉంది. నేను గర్వంగా చెప్పగలను 1914 నుంచి 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే ఒక మార్కెట్ యార్డ్ బైఫర్కేట్ చేసి నూతనంగా ఏర్పాటు చేసుకున్నాం. అదొక వేమూరు యార్డ్. రాష్ట్రంలో ఇంకా ఏది రెండో యార్డ్ అనేది 5 ఏళ్లలో ఒకటే ఒక చంద్రబాబు నాయుడు గారు మన విజ్ఞప్తిని గమనించి వేమూరు మార్కెట్ యార్డ్ ఇచ్చారు. ఆ రోజు తెనాలి, దువ్వెల, రేపల్లె, కూచినపూడి 4 యార్డులు మిక్స్ అయ్యి ఉండేది. ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా పక్కన తీసి హైదరాబాద్ నగరంలోని పలువురు సినీ ప్రముఖులు ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్ను శాఖ దాడులపై నిర్మాణ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైన జరగటం లేదని చెప్పారు. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా నందివెలుగు వద్ద ఎంతో కీలకమైన బ్రిడ్జి నిర్మాణాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గుత్తేదారికి బిల్లులు చెల్లించక పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. పైవంతన లేక ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులపై దృష్టి సారించిన కూటమి సర్కార్ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవతో బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ 20 కోట్లు కేటాయించింది. బ్రిడ్జి పునర్నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో ఏడాది చివరి నాటికి పై వంతెన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయార్థం గుంటూరు కార్పొరేషన్ నిధుల ఖర్చుకి వివరాలు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఖచ్చితంగా ప్రజలకు చెప్పి తీరాలని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయస్థానం ద్వారా చెప్పిస్తామని స్పష్టం చేశారు. 9,24,00,000 నిధుల ఖర్చులు వివరాలతో కూడిన ఫైలు నా కమిషనర్ అందించినట్లుగా మీడియాలో చెప్పారని, అది పచ్చి అబద్దమని చెప్పారు. ఒకవేళ కమిషనర్ నాకు ఈ ఫైలు అందించాలని ఉంటే గురువారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు మేయర్ ఛాంబర్ లో అందుబాటులో ఉంటామని చెప్పారు. బుధవారం మేయర్ మీడియాతో మాట్లాడుతూ సాయం పేరుతో కమిషనర్ 75% నిధులు గోల్మాల్ చేశారని చెప్పారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కమిషనర్ కౌన్సిల్ సమావేశం జరగకుండా చూడటంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ వెలుగులోకి తెచ్చారని మండిపడ్డారు. వరద బాధితుల సాయాన్ని కాజేసే విషయంలో మిగతా ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సంస్థలకి కూడా తెలివిగా వాడుకున్నారని విమర్శించారు. కమిషనర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా ప్రజాధనం దుర్వినియోగంపై అలుపెరగని పోరాటం చేస్తామని తెలిపారు. అర్ధాంతరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. దాని తర్వాత మేము కౌన్సిల్ సమావేశం పెట్టమని చెప్పేసి కమిషనర్ గారికి లేఖ పంపించాం. కమిషనర్ గారు స్పందించకపోగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పెడుతున్నామని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కమిషనర్ చేసినటువంటి అవినీతిపై మేము లిఖితపూర్వకంగా మేమందరం కూడా కలిసికట్టుగా కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఆ ప్రక్రియ మొత్తం మీడియా ప్రజల ద్వారా నగర ప్రజలకు తెలియజేశాం. నేను ఈ మధ్యకాలంలో కమిషనర్ గారు మాట్లాడుతున్నటువంటి ప్రెస్ మీటు నిన్ననే నాకు ఒక పత్రికా సోదరుడు నాకు పంపించారు. దాంట్లో సాక్షాత్తు కమిషనర్ గారు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. సమాచారం ఉంటుంది. అదే పని కంటే నాకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. నేను ఫోటో పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి దాని విషయంలో నేను ఏమో మాట్లాడవలసుకోవాలి. నేను ఆల్రెడీ మేయర్ గారికి ఫైల్ సర్క్యులేట్ చేశాను. దీంట్లో కమిషనర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను యాజ్ ఆఫీసర్ నేను మేయర్ గారికి కూడా రాబోయే రోజుల్లో ఫైల్ సర్క్యులేట్ చేశాను. మేయర్ గారికి ఫైల్ ఆయనకి పంపించానని చెప్పేసి కమిషనర్ గారు మాట్లాడుతూ నేను పత్రికల్లో చూడటం కూడా జరిగింది. నేను అడుగుతా ఉన్న కమిషనర్ గారిని, ఈ బుడమేరుకు సంబంధించి నిధులు ఖర్చు పెట్టాలి,
గుంటూరు నగరపాలక సంస్థ తరపు నుంచి మీరు సహాయం చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందండి, బుడమేరుకు సంబంధించి మనము కూడా ఆ బాధితులకు సాయం చేయాలి అని చెప్పేసి చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిందండి అని చెప్తే, తప్పకుండా మనం చేద్దాం, తప్పకుండా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అది పక్కనే మన కార్పొరేషన్ కాబట్టి దాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి 100% ఉన్నది. ఏ విషయంలో కూడా మీరు వెనకాడవద్దు, ప్రభుత్వం ఆదేశం ప్రకారం ముందుకు వెళ్ళండి, తప్పకుండా గౌరవ సభ్యులు అందరూ కూడా దాన్ని గౌరవంగా ఆమోదం తెలియజేస్తారు, ఏం పర్వాలేదు, మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అలాగే మార్చిలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. 7 నెలల కూటమి పాలనలో ఏపీ ప్రగతి పరుగులు తీస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాలకు జీతభత్యాలు కూడా ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. బుధవారం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ అశోక్ బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టాలి, పూర్వ వైభవం తీసుకురావాలి, రాజధాని పునర్నిర్మాణం జరగాలి, ప్రాజెక్టులని నిర్మించుకోవాలి, పారిపోయిన పరిశ్రమలు తెచ్చుకోవాలి. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచానో ఆ మేనిఫెస్టోని కూటమి ప్రభుత్వం ద్వారా అమలు చేయాలి. ఏ మాట అయితే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్లో గాని ప్రభుత్వ పరంగా గాని ఆ అవకాశాలని వారు ముందుంచాలని చెప్పే నిరంతర ప్రయత్నం నిన్న దావోస్ లో కూడా మనం చూసాం. ఎంతో మంది పారిశ్రామికవేత్తలను కలవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నటువంటి అంశం. ప్రజల యొక్క నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని చెప్పి, మరి ముఖ్యంగా పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించండి. మీరు మా ఇద్దరిని గెలిపించి ఈ రోజున మీరు ఒక సందేశాన్ని ఈ యొక్క మంచి ప్రభుత్వానికి మద్దతుగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ. దావోస్ లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఏఏ, రక్షణ రంగంలో పెట్టుబడులకి సంబంధించిన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఒకవైపు కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు స్వయంగా బడా పారిశ్రామికవేత్తలను కమిషన్ల కోసం బెదిరిస్తూ, మరొక వైపు పెట్టుబడులు పెట్టమని ప్రాధాయపడితే వారెలా ముందుకొస్తారని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ సూటిగా ప్రశ్నించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం అంటూ దావోస్ వెళ్లిన తండ్రి కొడుకులు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూల పరిస్థితి ఉందా అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. చంద్రబాబు తీరుతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయిందన్న నాగార్జున యాదవ్ రాష్ట్రం విడిచి వెళ్లిన సజ్జన్ జిందాల్ కి క్షమాపణ చెప్పి ఆ 50,000 కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. కొంత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రలో జేఎస్డబ్ల్యూ గ్రూప్కి చెందినటువంటి వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందాల్ గారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మహారాష్ట్రలో పెడుతున్నామనేటువంటి ప్రకటన జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఒప్పందం కూడా చేర్చుకున్నట్టు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ప్రకటించింది, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించినటువంటి వార్తా కథనం జాతీయ మీడియాలో. వీరేం చెబుతున్నారంటే, మహారాష్ట్రలో అత్యంత వెనుకబడినటువంటి గడ్చిరోలి ప్రాంతాన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాగా మార్చేటువంటి ఏర్పాటు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈరోజు ఈ విషయాన్ని మీ అందరికీ ఎందుకు తీసుకొస్తున్నానంటే, మీ దృష్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సజ్జన్ జిందాల్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో 8,800 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో
ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించాలని, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి భరోసా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ముందుకు తీసుకెళ్లారు. 2 ఏళ్ల క్రితమే శంకుస్థాపన కూడా చేస్తూ స్వప్నాన్ని సాకారం చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. దీంతోపాటు 2022లో సుమారుగా 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు జిందాల్ గ్రూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతుందని జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో కూడా 6 ఒప్పందాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఇటువంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు బొంబాయి నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. హనీ ట్రాప్ పేరు పొందినటువంటి జత్వాని అనేటువంటి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి జిందాల్ని వేధించి ఆయన పైన నిందారోపణ చేసి ఆయన పైన కేసులు వేసి ఆయన్ని రాష్ట్రం నుండి పారిపోయేలాగా తరిమేలాగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైపోయినాయో తెలియదు. గిరిజన కుటుంబంపై దాడికి పాల్పడిన అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుని తక్షణమే అరెస్టు చేయాలని వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరక నాగార్జున డిమాండ్ చేశారు. తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే దాడితో మనస్తాపం చెంది ఆత్మహత్యయత్నం చేసిన వైసీపీ వార్డు సభ్యురాలు బూక్య చంటిని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, పార్టీ నేతలు దేవినేని అవినాష్, నల్లగట్ల స్వామిదాసు, రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బూక్య చంటి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మేరక నాగార్జున మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.